నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషముతో నీ చేత కలుగునదేమి అనియు నే వంటిని. నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహిందుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని. నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని. నా కొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని. వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని. పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారికందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకుంటుని. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుషులిచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేనూ నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటిని వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైన దేదియూ లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని. జ్ఞానికి కన్నులు తలలోనున్నవి, బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. అయినను అందరికీ ఒకటే గతి సంభవించునని నేను గ్రహించి తిని. కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకును సంభవించును కనుక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించునని నా హృదయం అందనుకొంటిని. ఇదియూ వ్యర్థమే. బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకం ఎన్నటికీ ఉంచబడదు. రాబోవు దినములలో వారందరూ మరువబడిన వారై ఉందురు. జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధము అట్టిదే. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనపడెను. కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికీ తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడినై తిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునకై ఉన్నది. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనసునకు నెమ్మది దొరకదు. ఇది వ్యర్థమే. అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము?
ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దైవదృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియూ వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. అందరికీ వందనాలు. హలో. బైబిల్ పట్టణము చక్కగా చదివి వినిపించినటువంటి సహోదరులు వెంకట సుబ్బయ్య గారికి క్రీస్తు పేట నా వందనములు. పిల్లారా, మరి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చినా గనక మరి సెలవులు ఉన్నవారు మరి సైలెంట్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టవలసిందిగా ప్రేమపూర్వకం కోరుకుంటున్నాం. ఈ బైబిల్ క్లాస్లో మరి మనకు వాక్యాన్ని అందించడానికి మరి సుదూర ప్రాంతం నుంచి మైదుకూరు నుంచి దైవసేవకులు వచ్చినారు గనక మనకు అందించబోయే పాఠము దేవుని మర్మము. మరొకసారి మనకు అందించబోయే పాఠము దేవుని మర్మము అనే పాఠాన్ని చెప్పడానికి మన మధ్యలోనికి దైవసేవకులు మైదుకూరు ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తున్నటువంటి జి ఆనందన్న గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ముందున్న సమయాన్ని అన్నగారికి అప్పచెప్పుకుంటున్నాం. శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకం కోరుకుంటూ మరి రెఫరెన్స్ రీడింగ్ మరి దైవసేవకులు నరసింహులన్న గారు చదివి వినిపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరం కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. క్షేమకరముగా నీ పిల్లల మధ్యకు నడిపించినందుకు వందనములు. కొన్ని మాటలు నీ ఆలోచనలలో నుంచి ఆలోచిస్తుండగా తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి ఎర్రగుంట్లలో ఉన్నటువంటి దేవుని పిల్లలకందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. అలాగే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి దైవ సేవకులు మరి యోహాను గారికి, ఆయనకు సపోర్టుగా ఉన్నటువంటి దేవుని పిల్లలకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజముగా ఎర్రగుంట్లలో క్రీస్తు సంఘములో ప్రతి బుధవారము అలాగే శుక్రవారము ఆదివారము ప్రతి నెల 2వ శనివారము చక్కని కార్యక్రమాలు జరిగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి సంఘమును బట్టి సంతోషిస్తూ మరి ఈరోజు చెప్పబోతున్నటువంటి పాఠాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మరి బీబీటీహెచ్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి దేవుని పిల్లలకు ఏర్పాటు చేసినటువంటి పాఠమే దేవుని మర్మము. నిజముగా ఈ మాటలను జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే బైబిల్లో 66 పుస్తకాలు దేవుడు మన కోసం రాయించి ఇచ్చినటువంటి మాటలను ఆయన మనకు కొన్ని దాచిపెట్టాడు, కొన్ని తెలియపరిచాడు. ఆ మాటలు ఏమిటో మనం కొన్ని ఆలోచన చేస్తే ఈరోజు బోధకుల నోటి నుంచి వస్తున్నటువంటి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే అభిషేకింపబడినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మర్మముతో కూడుకున్నటువంటి బోధ అని మాట్లాడుతూ ఉంటారు. నేను మైదుకూరులో
పాస్టర్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. బోధకులు మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు. ప్రతి నెల సేవకుల సదస్సులో మాట్లాడుతూ ఉంటారు. అయ్యగారు అభిషేకింపబడ్డాడు కాబట్టి గొప్ప మర్మం చెప్పాడు అంటుంటారండి. ఇంతకు ఏ మర్మాలు చెప్పారు అని ఆలోచన చేస్తే బైబిల్లో నుంచి కొన్ని సంగతులు చెబుతూ ఉంటారు. అసలు బైబిల్లో ఉన్న సంగతులే చెబుతున్నారా, బైబిల్లో లేని సంగతులు చెబుతున్నారా అని ఆలోచన చేస్తే బైబిల్లో లేని సంగతులు చెబుతూ అది దేవుడు బయలుపరిచాడు, మాకు తెలియపరిచాడు, అభిషేకం పొందినటువంటి మాతో దేవుడు మాట్లాడాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారండి. ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయము 6వ వచనంలో ఒక సందర్భం ఉంది, మనకు తెలిసినటువంటి సందర్భం. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు నేల మీద ఏమో వ్రాయిచుండెను అన్న పదం ఉందండి. ఏమో వ్రాయిచుండెను అని ఎవరు రాయించారు? సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవునికే ఏమీ అర్థం కాలేదు అంటే యేసుక్రీస్తు రాసేది ఏమో అన్నాడండి. ఈరోజు బోధకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు రాస్తున్నది ఏమో కాదు, అది మాకు దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అక్కడ నిలబడి ఉన్నటువంటి వారందరి పాపాలు అక్కడ యేసుక్రీస్తు రాస్తున్నాడు అని చెప్పేశారు. అబ్బా, ఆ మాట విన్నాక అందరూ భలే 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 సూపర్, అద్భుతమైనటువంటి సంగతి బయలుపరిచాడు మా బోధకుడు అని మెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే మరొక సందర్భంలో 4వ అధ్యాయములో జరిగినటువంటి మరొక సందర్భం ఏంటంటే, ఒక స్త్రీ, సమరయ స్త్రీ, ఆమె కూడా ఏం చేసిందంటే యేసుక్రీస్తు మెస్సీయ అని తెలుసుకున్న తర్వాత ఆనందముతో సంతోషముతో, ఆమెకు ఒక గొప్ప సంగతి తెలిసిన తర్వాత ఆమె నీళ్లు చేదుకుంటున్నటువంటి ఆ కుండను విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి యేసుక్రీస్తు గురించినటువంటి సమాచారాన్ని తెలియపరచడానికి ఆనందముతో వెళ్ళిపోతే, దీని విషయంలో కూడా పాస్టర్లు బోధకులు, మర్మ బోధకులు ఏం మాట్లాడారు అంటే, మనకు తెలిసినటువంటి మాట ఏంటంటే, ఆమె కుండ విడిచింది కదా, ఆ కుండ అంటే అర్థం ఏంటో తెలుసా అన్నారండి. ఇంతకు కుండ అంటే అర్థం ఏంటి? కుండ అంటే ఏంటో కాదు, అది పాపం అనే కుండ అన్నారండి. ఏంటి, కుండ కూడా పాపం చేస్తుందా? ఆ కుండ కూడా పాపం చేసినట్టుగా మాట్లాడేశారండి. పాపం అనే కుండ గనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ కుండను నువ్వు కూడా విడిచిపెట్టేయండి. ఆహా, ఎంత మర్మం చెప్పండి. ఇలాంటి వారినే మర్మ బోధకులు అంటుంటారు. మరొక మాట ఉంది, అంటే వాళ్ళు చెప్పే మర్మాలు చాలా ఉండయిలేండి. అది బైబిల్ చెప్పదు కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా రాయించాడు, కానీ వీళ్ళకు మాత్రం బయలుపరుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మరొక సందర్భంలో కూడా మాట్లాడుతూ ఆదికాండం 6వ అధ్యాయము 22వ వచనములో అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి ఆ మాటను. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనము. నోవాహు అట్లు చేసెను అన్నాడండి. ఈ మాట చదివినప్పుడు మనకి ఎలా ఉంటుంది చెప్పండి? నోవాహు అట్లు చేసెను అనగానే ఇప్పుడు మర్మబోధకుడు బోధిస్తున్నాడు. ఏమని బోధిస్తున్నాడు అంటే,
అట్లు అంటే ఏమనుకుంటున్నారు? అట్లు అంటే ఏదో కాదు, దోశలు అన్నాడండి. ఆ రోజు దోశలు వాళ్ళు వేసుకునేవాళ్ళు, ఈరోజు మనం కూడా వేసుకోవాలని బోధించాడు. అంటే తిండి గురించి చెప్తున్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంతకు తిండి గురించి చెప్తున్నాడా? నోబహు గారు అట్లు చేసెను అంటే పైనుంచి మనం చదివితే దేవుడు చెప్పినట్లు చేసెను, దేవుడు చెప్పినట్లు చేసెను. ఈ చిన్న విషయం కూడా తెలియకపోవటము చాలా బాధాకరం అండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మర్మము అనగానే నిజంగా చాలామందికి తెలియదు. తెలియకపోబట్టే ఈరోజు బోధకులు అందరూ మర్మ బోధకులు అయిపోయారు. ఒక్కరు కూడా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు. అందరూ ఏదో ఒకటి చెప్పాలి, కొత్త సంగతులు చెప్పాలి. కొత్త సంగతులు చెప్పి గొప్పగా అనిపించుకోవాలి అని ఏమంటే తప్పుడు ఆలోచనలలోకి వెళ్ళిపోయి బైబిలునే తప్పుగా బోధించే స్థితిలోకి ఈరోజు బయట ఉన్నటువంటి బోధకులు అలాగే ఉన్నారు. ఇక ఆశ్చర్యపోయే సంగతి ఏంటో తెలుసా? BOUIలో బైబిల్ ఓపెన్ యూనివర్సెస్లో ఉన్నటువంటి బోధకులు కూడా అలాగే తయారైపోయారు. ఆ మధ్య యేసుక్రీస్తు దేవుడు కాదని ఒక బోధ వచ్చేసింది. ఎవరు బోధించారు అంటే ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వారే. ఇంకా ఎన్నో సంగతులు మేము కూడా కొత్తగా తీయాలి, ఒక మర్మాన్ని చెప్పాలి, ఒక గొప్ప సంగతి చెప్పాలి అని బైబిలును ఏమండి తప్పుడు త్రోవలోకి తీసుకువెళుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకే ఈ పాఠం వింటున్నటువంటి మనం ఎగ్జామ్ రాస్తున్నటువంటి మరి పిల్లలు కూడా నిజంగా దేవుని మర్మం ఏంటో మనం తెలుసుకోవాలి, అందులో వ్రాయబడినటువంటి మాటలను గ్రహించాలి. ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారు రాస్తూ ఇక మర్మం అనగానే ఏంటి అని చెబుతున్నాడంటే, నిజంగా మర్మం అనగానే ఒకటి రహస్యము అన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడారు, ఈ సంగతిని ఎలా చెబుతున్నారు, చెప్పడానికి గల కారణం ఏంటి, ఎవరు బయలుపరిచారు అన్నది మనకు ఒక్కొక్కటిగా మనం బైబిల్లో నుంచి ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము దయచేసి చూద్దాము. 2వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చూద్దాం. అక్కడ చెబుతున్నాడు ఒక మాట, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అన్నాడు. చూడండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఈ జ్ఞానము మరుగై ఉండెను అన్నాడు. చూడండి, ఇంతకు ఏంటి ఈ జ్ఞానము? పౌలు గారు మాట్లాడుచున్నటువంటి దేవుని జ్ఞానము గురించి మాట్లాడుతూ మరుగై ఉండెను అన్నాడు. చూడండి, ఇంతకు మరుగై ఉన్నటువంటి దాచబడినటువంటి కనిపించని ఆ మర్మం ఏంటి? ఇంతకు ఆ మర్మం ఏంటో ఏమంటే దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతూ అదే మొదటి అధ్యాయములో 24వ వచనంలో చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనంలో చెబుతున్నాడు. ఆ జ్ఞానం ఎవరు అని చెబుతున్నాడు అంటే, మరుగై ఉన్నటువంటి ఆ జ్ఞానము ఎవరు అని చెబుతున్నాడు అంటే, ఆయన యూదులకు ఆటంకముగాను అని చెప్పి ఒక మాట అంటున్నాడు, అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు. చూడండి, ఆ జ్ఞానం ఎవరనుకుంటున్నారు?
మరుగై ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎవరు అనుకుంటున్నారు అంటే చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు అంటే దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు రహస్యంగా ఉంచబడ్డాడు అని మనకు అర్థమవుతుంది. మరి క్రీస్తు అనే ఆ జ్ఞానము ఎప్పుడు బయలుపరచబడినాడు, ఎప్పుడు బయలుపరచబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. చూడండి దయచేసి బైబిల్లో నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. అక్కడ చెబుతున్నాడు చూడండి, మర్మము అన్న మాట చూడండి. ఈ మర్మం ఏదనగా అక్కడ చెబుతూ ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. మనుషులకు తెలియపరచబడలేదు. పూర్వకాలము వారికి తెలియదు అన్నాడు చూడండి. ఈ జ్ఞానము వారికి తెలియదు అంటే ఇప్పుడు మనకు తెలుసా అంటే ఇప్పుడు మనకు తెలుసు అన్నట్టుగానే కనబడుతుంది చూడండి. అంటే ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా ఏమంటే నిజముగా ఆ రోజు మనుషులకు కొన్ని సంగతులు తెలియవు, కొన్ని సంగతులు తెలియపరచబడలేదు. అయితే ఇప్పుడైతే మనకు అన్నీ తెలియపరచబడి ఉన్నవి. అంటే ఈ మర్మాన్ని ఎవరికి తెలియపరచబడ్డాడు ఏమండి? అందుకే దానియేలు గారి ద్వారా ఒక మాట రాయించాడండి. దానియేలు గారి ద్వారా ఏం రాయించాడు అంటే 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చూడండి. అక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఎవరికి తెలియపరచబడింది ఏమండి? పూర్వకాలమందు వాళ్ళకు తెలియపరచబడలేదు అన్నాడు. ఈ మాట అలాగే ఉంచుకోనండి. ఇప్పుడు ఈ మాట చూద్దాము. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపుము అన్నాడు చూడండి. 9వ వచనం వరకు మనం చదివితే కొన్ని సంగతులు మనకు అక్కడ బయలుపరచబడుతున్నాయండి. క్రీస్తు ఇంతకు ఎవరు? ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన ఈ లోకానికి రావలసినటువంటి పరిస్థితులు ఏంటి? ఈ ప్రపంచానికి రహస్యంగా ఉంచబడినటువంటి యేసుక్రీస్తు గురించి ఏమంటే నిజంగా దానియేలు గారు తెలియపరిచారు. ఆయన రహస్యంగా ఉంచాడు. ఆ తర్వాత ఆ ప్రవక్తలు ఏమండి కొన్ని రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత కొన్ని సంగతులు మనకు తెలియపరచడానికి భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఆ రహస్యాలను తెలియపరుచుకుంటూ వచ్చారు. ఎలా పరిచారు అంటే అందుకే యేసుక్రీస్తు గురించి పాత నిబంధన గ్రంథములో తెలియకనే ఏం చేశారు అంటే ఆ రహస్యాలను తెలియక, ఆ మర్మము తెలియక యేసుక్రీస్తును ఏం చేశారో మనకందరికీ తెలిసినటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. ఏమండి నిజంగా పౌలు గారు మాట్లాడుతూ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు? అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒక మంచి సంగతి చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 వచనాలను మనం చూద్దాం చూడండి. అక్కడ చెబుతున్నాడు, ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఇక్కడ ఈ మాటను చూద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగైయుండెను అని చెప్పి ఒక మాట అంటున్నాడు. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు అన్నాడు చూడండి. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును
సిలువ వేయకపోయియుందురు. దాచబడినటువంటి ఆ జ్ఞానము, ఆ మర్మము యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన గురించి తెలియక ఆ రోజు ఏమండి నిజముగా లోకాధికారులలో అనగానే శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు, ఏమండి యూదులు కావచ్చు, వారందరూ కూడా ఏం చేశారు అంటే తెలియకనే యేసుక్రీస్తు ప్రభులు వారిని ఏం చేశారు అంటే సిలువ వేశారు. తెలిసి ఉంటే సిలువ వేయకపోయి ఉందురు. ఇప్పుడు చెప్పండి, ఆ జ్ఞానము మర్మమైనట్టుగా ఉన్నదా? అంటే పూర్వకాలము వాళ్ళకు మర్మమైనట్టుగానే ఉన్నది, తెలియకుండానే ఉన్నది. అందుకే ఇప్పుడు మనకు తెలిసబడి ఉన్నది. అందుకే అక్కడ ఉన్నటువంటి ఏమండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు వెంబడి ఉన్నటువంటి శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారిని కొంతకాలము వరకు నిజముగా ఆయనను ఎలా ఆలోచించారు, ఎలా అర్థం చేసుకున్నారు అంటే కొన్ని సందర్భాలు మనం బైబిల్లో చూస్తే కనుక మనకు కొన్ని అర్థం అవుతుంటాయి. శిష్యులు కూడా ఏం ఆలోచించారో ఆనాటి కాలంలో వారి గురించి కూడా కొన్ని మాటలు చెబుతున్నారు చూడండి. వారి గురించి కూడా అందుకే చెబుతూ, జగదుత్పత్తి ముందుగానే దేవుడు మన నిమిత్తము ఆయనను నియమించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజముగా ఇక్కడ శిష్యుల గురించి చెబుతున్నాడు. శిష్యులు ఏం ఆలోచన చేస్తున్నారో మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. మార్కు సువార్త 4వ అధ్యాయము. ఈ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా ఒక్కసారి వింటే సరిగా అర్థం కాదండి. పదే పదే మనం చదవాలి. దైవ సేవకులు చెబుతున్నప్పుడు నిజంగా ఆ వచనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే చెబుతున్నాడు. ఇప్పుడు శిష్యుల గురించి చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము, ఒక మంచి మాట. 4వ అధ్యాయము 41వ వచనం. అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నావని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నారు? దేవుని జ్ఞానమని నమ్ముతున్నారా? లేకపోతే ఆయనను ఏమంటున్నారో తెలుసా? ఈయన ఎవరో అంటున్నారా? మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము, అక్కడ కూడా ఒక మాట చెప్తున్నాడు. 16వ అధ్యాయము 13, 14 వచనాలను చూస్తే అక్కడ చెబుతున్నాడు ఒక మాట. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులను అడుగగా, వారు కొందరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా అండి? ఏమండి, వెంటనే వాళ్ళు ఏమని సమాధానం చెప్పాలి? దేవుని కుమారుడని సమాధానం చెప్పాలి. దేవుని జ్ఞానము అని సమాధానం చెప్పాలి. ఆ మర్మం గిన వాళ్ళకి తెలిసి ఉంటే. వాళ్ళు ఏమంటున్నారు అంటే, కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఏమని చెప్పుకుంటున్నారంట ప్రజలు? ఏమండి, ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారు? ఏమండి, ఏలియా గురించి ఆలోచిస్తున్నారు. ఏమండి, ఇర్మియా గురించి ఆలోచిస్తున్నారు. యేసుక్రీస్తే మరలా ఇర్మియా రూపంలో వచ్చాడు, అలాగే ఏలియా రూపంలో వచ్చాడు, ఏలియాగా వచ్చాడు, యోహానుగా వచ్చాడు అని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తును ఏమండి మరలా ఆ రూపంలో వచ్చాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అనుకుంటున్నారు. అందుకే అక్కడ చెబుతున్నటువంటి మాట మనం చూస్తే నిజంగా ఆయన చెబుతున్నటువంటి మాట పైన చెప్పబడినటువంటి క్రీస్తును గురించినటువంటి సంగతులు, జగత్తుకు ముందుగానే నియమింపబడిన సంగతి లోకాధికారులలోనే ఎవరికి తెలియదన్నాడు. లోకాధికారులకే
ఎవరికి తెలియదు. మరి శిష్యులకు సహితము ఈయన ఎవరో అంటున్నారు అంటే నిజముగా క్రీస్తు గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో చూడండి. ఆయన దేవుని మర్మము, దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన ఆయన అన్న సంగతి వాళ్లకు అర్థం కాలేదు. అయితే మరుగై ఉన్నటువంటి ఆయన గురించి, ఆయన మాటల గురించి ఇక ఎప్పటికీ తెలియకుండా ఉండడానికి కాదు, ఆయన గురించి తెలియపరచాలి. ఆ మర్మము ఎప్పటికైనా తెలియపరచాలి. రహస్యం ఎప్పటికీ బయలుపరచబడకపోదు అన్నాడు. చూడండి ఆ మాట చూద్దామా? అదే 4వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. అక్కడ చెబుతున్నాడు ఒక మాట. అక్కడ చెప్తున్నాడు, రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు అన్నాడు. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు. చూడండి, రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడదు. అంటే రహస్యం అనేది ఎప్పటికైనా తెలియవలసిందే. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే నిజం నిప్పు లాంటిదన్నమాట. క్రీస్తు గురించి తెలియపరచాలి, ఆయన గురించి ఈ లోకానికి తెలియాలి. అందుకే ఒక మాట చెబుతూ పూర్వకాలం గురించి మాట్లాడాడు కదా. ఇప్పుడు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూడండి. ఆ మాట చూడండి, పూర్వకాలము అన్నమాట ఒక మాట చూడండి. 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనము చూస్తే ఒక విషయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరూ చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అక్కడ చెబుతున్నాడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే అంత్యకాలము అనగానే ఒకటి మనకు గుర్తుకు రావాలి, క్రీస్తు పుట్టిన కాలము, చివరి కాలము. మనం కూడా ఏ కాలంలో ఉన్నాము? అంత్యకాలములలోనే ఉన్నాము. అంటే పూర్వకాలమందు నానా విధములలోను నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా ఈ మాటలు మనకు అందించాడు. ఇది మనకు తేటగా మనకు అర్థమవుతూ ఉంది. మనకు తేటపరిచాడు. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆయన బోధించినటువంటి అనేక సంగతులను మనకు అనేక మర్మములను ఈ గ్రంథమందు మనకు తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు, ఎలా బయలుపరిచాడు, ఎప్పుడు మనకు ఈ మాటలను ఇచ్చాడు అంటే ప్రకటన గ్రంథములో ఒక మాట రాయబడింది. చూద్దాం, ఆ మాటను కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 2 నుంచి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ప్రవక్తలు రాసినటువంటి ఆ మాటలను, మర్మముగా ఉన్నటువంటి ఆ మాటలను అన్నిటినీ ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ద్వారా ఎలా విప్పబడ్డాయి, ఎలా తెలియపరచబడ్డాయి ఒక మాట చెబుతున్నాడు. ఆ మాట చూద్దాం. అక్కడ చెబుతున్నాడు, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన
ఈ యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని, అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. యోహాను గారు ఏమండి పద్మాసు దీపములో ఆయన చూస్తూ ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారని బాధపడుతూ ఏడుస్తున్నటువంటి సమయంలో దేవదూత తెలియపరచబడుతున్నటువంటి మాటలు ఇవి. చెబుతున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట. ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు ఎవరు అంటే దావీదు చిగురు అన్నాడండి. అనగానే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే క్రీస్తు మాట్లాడిన ప్రతి మాట మర్మమైనట్లుగా బోధించాడు. ప్రతి మాట అది మర్మముతో కూడినటువంటి బోధలు. ఆ మాటలను ఎక్కడ రాశాడు, ఎందుకు రాశాడు, ఎవరికిచ్చాడు అంటే ఆయన కుమారుని నిజముగా ఆ పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు ఆ మర్మాలు ఎలా బోధిస్తున్నాడు అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆయన మాట్లాడుతూ ప్రారంభంలో చెబుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయము 34వ వచనము. అక్కడ చెబుతున్నాడు ఒక అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు అంటే అక్కడ చెబుతున్నాడు, నేను నా నోరు తెరచి, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను అని చెప్పి లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అన్నాడండి. అంటే మర్మముగా ఉన్నటువంటి ప్రతి సంగతిని తెలియపరచుటకు ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు బయలుపరిచాడని. ఎలా బయలుపరిచాడు? మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పుటకు వచ్చి తిని అన్నాడు. అంటే ఆ మహనీయుని నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట కూడా మర్మముతో కూడినటువంటి బోధను తెలియపరుచుకుంటూ వచ్చాడు. ఆ మాటలు విన్నటువంటి 12 మంది శిష్యులు, ఆయన వెంబడి తిరిగినటువంటి 12 మంది శిష్యులు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ఆ మాటలు విని నేర్చుకొని అనేక సంగతులు బయలుపరుచుకుంటూ వచ్చారు. ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్పినటువంటి సంగతులను ఎలా బోధించారు అంటే అనేక సంగతులు మనకు తెలియపరిచారు. ఎలా బోధించారు? మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 26 వచనము నుంచి మనం చదివితే నిజముగా ఒక మంచి సంగతులు చెప్తున్నాడు. చూడండి 26, 27 వచనాలను చూద్దాము. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు. రహస్యమైనదేదియు తెలియబడకపోదు. ఏదైనా తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పండి. రహస్యంగా విన్నటువంటి మాటలను, రహస్యాలను మీరు ఏం చేయాలి? వెలుగులో చెప్పండి. చెవిలో మీకు చెప్పబడినవి
మేడల మీద ప్రకటించుడి అన్నాడు చూడండి. అందుకేనండి ఆ రోజు ఏమండి యేసుక్రీస్తు ప్రభులు వారు అప్పగించినటువంటి ఆ బోధను, ఆ మాటలను ఏమండి 12 మంది శిష్యులు ఏమండి అనేక ప్రాంతాలకు సువార్తకు వెళ్ళిపోయారండి. ఆ రోజు వాళ్ళు కష్టపడ్డారు, ఆ రోజు వాళ్ళు తెలియపరిచారు. ఏమండి వాళ్ళు తెలియపరిచినటువంటి మాటలు ఈ రోజు వరకు మనకు అందుతున్నాయి అంటే వారి కష్టం అన్నది ఖచ్చితంగా ఉన్నది. అందుకే మరణించే ముందు ఏమంటే నిజంగా ఏం బోధించాలి అంటే దేవుని ఉన్నతమైనటువంటి రహస్యాలను బోధించాలి, అనేక సంగతులను బోధించాలి. ఏమంటే నిజంగా చాలామంది ఏం చేస్తుంటారు అంటే ఏమంటే ఆస్తి పంచిపెడతారు, భూములు పంచిపెడతారు, అలాగే ఏమండి బంగారు పంచిపెడతారేమో, కానీ వాక్యాన్ని పంచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? వాక్యాన్ని పంచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి అది ఎవరైనా ఉన్నారు అంటే అపోస్తులు పంచిపెట్టేశారండి. వాళ్ళు దానికోసం వాళ్ళ ప్రాణాలను సహితము లెక్క చేయలేదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను, ఆ రహస్యాలను అన్నిటిని కూడా వాళ్ళ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా అనేక సంగతులను ఏమండి బోధించడానికి వాళ్ళు సిద్ధపడిపోయారు. ప్రాణాలను సహితము లెక్క చేయలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు బయలు వెళ్ళిపోయారు. వాళ్ళకు చెవిలో చెప్పబడినవే ఏమండి మేడల గది మీద చెప్పుకుంటూ వచ్చారు. ఏమండి రహస్యంగా బోధించినటివి, చీకటిలో బోధించినటివి వెలుగులో బోధించుకుంటూ వచ్చారు. అందుకేనండి ఆ సత్యం ఈరోజు మన మధ్యకు వచ్చేసింది. మార్కు సువార్త 16వ అధ్యాయము చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నారు, వారు బయలుదేరి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా. ఇప్పుడు వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును అదండి స్థిరపరుచుచు ఉండెను. ఏమండి రహస్యాలు అనేది ఏమండి ఇక ఏది లేదు, అన్నీ బయలుపరుచుకుంటూ వచ్చేశారు. ఎలా బయలుపరిచారు అంటే ఏమండి నిజంగా వాక్యము అనగా క్రీస్తు, వాక్యం అనగా క్రీస్తు. ఇప్పుడు క్రీస్తుని దేవుని వాక్యముగా, దేవుని జ్ఞానముగా ఆ రహస్యాలన్నిటినీ తెలియపరుచుకుంటూ యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలను, యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలను శిష్యులు కూడా చేసుకుంటూ ఏమండి వాక్యాన్ని ఏం చేశారు? వాళ్ళు స్థిరపరిచారు. చూడండి యేసుక్రీస్తు ఎలాగైతే ఏమండి వాళ్ళకు అప్పగించాడో, అప్పగించినటువంటి ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించి వాక్యమును స్థిరపరుచుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా ఏం చేశారు? సూచక క్రియలు చేశారు, అద్భుతాలు చేశారు, ఏమండి అలాగే ఏమండి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు. అపోస్తుల కార్యములు చూడండి 20వ అధ్యాయము ముగింపులోకి వస్తున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనము. అపోస్తుల కార్యములు అని చెబుతూ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 27వ వచనం. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకొనలేదు అన్నాడు. చూడండి ఏమండి నేనేమి దాచుకొనలేదు. పౌలు గారు మాట్లాడుతూ, ఆయన చెబుతూ, వాక్యము గురించి మాట్లాడుతూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే నేను ఏది దాచుకోలేదు. యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించినటువంటి ఆ బోధలను, ఆ మర్మాలను, దేవుని జ్ఞానాన్ని నేను ఏది దాచుకోలేదు. ఆ రహస్యాలన్నిటినీ నేను మీకు తెలియపరిచాను. రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం.
రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25వ వచనము. ఇప్పుడు ఎవరికెవరికి ఇది బోధింపబడింది అంటే అక్కడ పౌలు గారి ద్వారా చెబుతున్నటువంటి మాట ఏంటంటే అందరికీ తెలియపరచాలి కాబట్టి ఇప్పుడు చెబుతున్నాడు 16వ అధ్యాయములో 25వ వచనములో రోమీలకు రాసినటువంటి పత్రికలో చెబుతున్నాడు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. మర్మము అన్నాడు చూడండి, అక్కడికి చాలు. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము అన్నాడు చూడండి. ఏమండి, పాత నిబంధన కాలములో పూర్వము దేవుని గురించి, యేసుక్రీస్తు గురించినటువంటి సరైన అవగాహన లేక ఆయనను సిలువ వేసేశారు. ఆ తర్వాత ఈ సమస్తాన్ని ఈ జ్ఞానం అంతటిని తెలియపరిచిన తర్వాత సమస్త జనులు అన్నాడు. సమస్త జనులు అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? క్రైస్తవులు ఉన్నారు, అలాగే హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, సమస్త జనులు ఉన్నారు. అందరికీ ఈ మర్మాలను తెలియపరచాలా? అందరికీ తెలియపరచుకుంటూ వచ్చాడు. అంటే పౌలు గారు ఎవరికి నియమింపబడ్డాడు? అన్యులకు నియమింపబడ్డాడు. ఆయన బోధలన్నీ కూడా ఎక్కడ బోధించాడు అంటే అనేక మంది ఆయన బోధకు ఆశ్చర్యపడి అందరూ మారిపోయి బాప్తిస్మాలు తీసుకొని దేవుని వాక్యాన్ని అంచెలంచెలుగా ప్రకటించుకుంటూ వచ్చాడు. అందరూ ఈ మర్మాలను తెలుసుకున్నారు, అందరికీ తెలియపరిచాడు. అంటే ప్రపంచానికి, ప్రతి మనిషికి, అన్యజనులకు అందరికీ ఈ మాటలు తెలుపబడి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బైబిల్లో ఇక మర్మము అంటూ ఏమన్నా ఉందా? అన్నీ బయలుపరుచుకుంటూ వచ్చారా? అన్నీ బయలుపరుచుకుంటూ వచ్చారు. ఎలా బయలుపరిచారు? మరొక మాట మాట్లాడుతూ ఎవరికెవరికి బయలుపరిచాడు అంటే ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25, 26 వచనాలను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక ఇక్కడ చెప్తున్నాడు, ఒక పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు చూడండి. అంటే ఎవరికెవరికి? దేవుని వాక్యము అనగా యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అనేక మంది బోధకులు ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారు? మర్మ బోధకులు అంటున్నారు. ఇప్పుడు ఇంకేం మర్మం ఉంది చెప్పండి? అంత బయలుపరచబడి ఉంది కదా. కంప్లీట్గా పరిపూర్ణముగా దేవుడు బోధించినటువంటి మాటలనన్నిటినీ యేసుక్రీస్తు గురించి చెప్పబడి ఉంది. యేసుక్రీస్తు చేసినటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు, మరణించిన వారును బ్రతికించటము, ఎన్నో సంగతులు అన్నిటినీ బయలుపరిచి బైబిల్లో రాయించి ఇస్తే మళ్ళా నేను మర్మ బోధకులను అని చెప్పుకోవచ్చా చెప్పండి? ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారండి. నిజంగా ఆశ్చర్యపోయే సంగతి ఏంటో తెలుసా? ఆయా బోధకుల ద్వారా ఇంకా దేవుని జ్ఞానాన్ని ఇందులో పొందుపరిచినటువంటి ఈ మర్మాన్ని, ఈ జ్ఞానాన్ని వెతకి నేర్చుకొని
వెతికి ఏమండి తీసి ఒక్కొక్క మాట చెబుతుంటే ఏమండి ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలా ఆశ్చర్యచిత్తులను చేసేదే బైబుల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ వారండి. నిజంగా మన ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారు ప్రారంభములో 25 సంవత్సరాలు ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ఏమంటే శిష్యులు 12 మంది శిష్యులు ఎలాగైతే నేర్చుకున్నారో అలాగే పౌలు గారు బోధించినటువంటి బోధలు ఇవన్నిటిని కూడా నేర్చుకొని చదివి ఒక్కొక్క అంశాన్ని పెట్టి ఏమండి వాక్యాన్ని చెబుతుంటే ఎంతమంది ఆశ్చర్యపోతున్నారు చెప్పండి. అంత బయలుపరిచాడు కదా. ఇప్పుడు బయలుపరిచింది నువ్వేం చేయాలి? చదవాలి, చదివిన దానిని తీసుకోవాలి, తీసుకున్న దానిని ప్రజలకు చెప్పి వాళ్ళ మనసులను మార్చి దేవుని వైపు నడిపించాలి. అలా నడిపించినటువంటి బోధలు ఏదైనా ఉన్నదంటే ఈ కాలంలో ఈ తరములో మన ఆత్మీయ తండ్రి గారు ఏమంటే అద్భుతమైనటువంటి సందేశాలు. మనిషి జన్మ ఎందుకు అన్నాడు ప్రారంభంలో. ఆశ్చర్యం ఎక్కడి నుంచి తీశాడు? ఎక్కడో గ్రంథాలలో నుంచి తీయలేదు, బైబిల్లో నుంచి వెతికాడు. ఓ మనిషి నీవెవరు అన్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే దగ్గర 1996లో ఏమండి పొద్దుటూరు గ్రౌండ్కు జయశాలి గారు వచ్చారు. దయ్యమా దైవమా అనే టైటిల్. ఆ టైటిల్ వినగానే మేము అందరం ఆశ్చర్యపోయామండి. అంతవరకు అట్లా టైటిల్ మేము ఎప్పుడు వినలేదు, ఎక్కడ చూడలేదు. పైగా వచ్చేసి మాకు ఒక డౌట్ వచ్చేసింది. ముందు దయ్యాన్ని పెట్టేశాడేంటి, తర్వాత దేవుని పెట్టేశాడేంటి? దయ్యమా దైవమా అన్నాడు. అంటే ముందు దేవుని కదా పెట్టాల్సింది అన్నటువంటి మా ఆలోచనలు. అప్పుడు మేమందరం మాట్లాడుకుంటూ మా గ్రామం నుంచి ఏమండి 16 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాము. అప్పుడు ఆ బస్సులు లేవు మాకు. వచ్చి ఏమండి వాక్యాన్ని విని నిజంగా ఆశ్చర్యపోయాము. అక్కడికి వెళ్ళిపోయాము. ఆ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే ప్రారంభములో మన ఆత్మీయ తండ్రి గారు ఎక్కడికి వచ్చినా ఆ బ్యానర్లు ఉంటాయి కదండి, పాత బ్యానర్లు, ఆ టైటిలు, ఆ బొమ్మలు అవన్నీ ఏమంటే ఆర్ట్తో వేసినటువంటి బొమ్మలు మళ్ళీ డైరెక్ట్గా ఉండవు. ఇప్పుడు డెవలప్ అయిపోయింది. ఇప్పుడు నెట్టులో తీసి పెడతారు. అప్పుడు నెట్టు కూడా డెవలప్ లేదు. అక్కడ చుట్టూ బ్యానర్లు ఉండేటివి. ఆ బ్యానర్ల దగ్గరికి వెళ్ళిపోతే ఒక టైటిల్ కనపడిందండి. సమసమాజ స్థాపనకు చట్టమా తుపాకీ గొట్టమా. తుపాకీ ఉంది ఏమండి, నిజముగా అక్కడ మనుషులు ఉన్నారు, కొందరు చచ్చిపోతున్నారు, ఆ కాలుస్తున్నారు. ఇది ఏంటి అసలు? ఆ టైటిల్ ఏంటి? ఏమండి మరణించిన వారు ఏమవుతున్నారు? మనిషికి మరణమే ముగింప. ఏంటి ఆ టైటిల్? ఎవరు పెట్టారు చెప్పండి? జయశాలి గారు ఏమండి ఈ ప్రాంతాలకు వచ్చేంత వరకు అలాంటి టైటిల్ ఎవరు చూడలేదు. ఏమండి ఎన్ని మర్మాలు చెప్పండి. ఇవన్నీ మర్మాలు కదా. బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఎక్కడి నుంచి చెప్పాడు? బైబిల్లో నుంచే చెప్పాడు. దయ్యమా దైవమా అన్నాడు. ఏమండి బైబిల్లో మాకున్నటువంటి ఆ డౌట్ను ఆడ కూర్చోని ప్రారంభంలోనే ఏమండి జయశాలి గారు మన ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతూ మా మనసులో ఉన్నటువంటి మాటను చెప్పేశాడు. ఏమని చెప్పాడో తెలుసా? చాలామందికి దయ్యాన్ని ముందు పెట్టాడు, దైవాన్ని దేవుని వెనకబెట్టాడని మీలో చాలామంది అనుకుంటుంటారు అన్నాడండి. మేము ఇంకా ఆశ్చర్యపోయాం. అసలుకి ఏంటి ఆయన ఆలోచన? ఆ తర్వాత చెప్పాడండి ఒక్కొక్కటి దయ్యం గురించి ఏమండి వాని ఉనికిని గురించి చెప్తే నిజంగా దయ్యాన్నే ముందు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచములో ఆవరించి ఉన్నది ఎవరో కాదు, దయ్యమే. దేవుడు కనిపించడం లేదు. దేవుడు కనిపిస్తున్నాడా? దేవుడు కనిపిస్తే నీలో తప్పుడు ఆలోచనలు రావు. ఏమండి సంఘాన్ని చీల్చాలన్నటువంటి ఆలోచనలు రావు. సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాదు. సంఘములో నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు అంటే, సంఘం గురించి తప్పుడుగా నువ్వు సమాచారం ఇస్తున్నావు అంటే నీలో ఉన్నది ఎవరు చెప్పండి? మనలో ఉండేది ఎవరు చెప్పండి? దయ్యం. అంటే వాని ఉనికిని తెలియపరచాలి అంటే దేవుడు 66 పుస్తకాలలో ఏమండి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఏమండి 66 పుస్తకాలలో దేవుడు అనేక సంగతులు తెలియపరిచాడు. ఏమండి మొట్టమొదటిసారిగా ఏమండి దయ్యాలు గురించి మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడారు చెప్పండి? దయ్యాలు ఉన్నాయని తెలుసు, ఆ దయ్యాలను యాపమండలతో కొట్టి విడిపించాలన్నదే తెలుసు.
ఆ తర్వాత ఆ దయ్యాలు ఎవరు, ఎంత మర్మం తెలుసా? దేవదూతలే దయ్యంగా మారింది. అది మర్మం కాదా? అది బైబిల్లో దేవుడు చెప్పలేదా, రాయించలేదా? నువ్వు చదవటం లేదు, నువ్వు తెలుసుకోవటం లేదు, నువ్వు పరిశీలించటం లేదు. ఒక అద్భుతమైనటువంటి మాట చూడండి, ప్రసంగి గ్రంథము. ఏమండి, ఆత్మీయ తండ్రి గారు మాట్లాడినటువంటి ఏమండి ఆ ప్రారంభంలో మాకు అర్థమయ్యేది కాదు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు చూడండి, మర్మముతో కూడినటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి కనుకనే ఏమండి తెలియపరచడానికి దైవ సేవకులు మీ ముందు ఉన్నారు. ఎగ్జామ్ రాసే వాళ్ళు కూడా ఏమండి రేపు భవిష్యత్తులో దైవ సేవకులుగా తయారవుతున్నారు. అందుకే చెప్తున్నాడు 6వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుందురు, మనుషుల బ్రతుకునందు వారికి ఏది క్షేమకరం, బాగా చదవండి, మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పుదురు. ఈ మర్మాన్ని ఎవరు చెప్తారు చెప్పండి, ఎవరు తెలియపరచాలి? ఏమండి ప్రత్యేకంగా నీకు ఏమని దేవదూత పరిశుద్ధాత్మ దేవుడు దిగి నీకు మళ్ళా చెప్పాలా? ఏమండి బైబిల్లో దేవుడు రాయించాడు, ధనవంతుని గురించి రాయించాడు, లాజరు గురించి రాయించాడు, ఏమండి కనిపించని ఏమండి పాతాళం గురించి రాయించాడు, పరలోకం గురించి రాయించాడు. ఇవన్నీ మర్మాలే కదా ఒకప్పుడు, ఇవన్నీ తెలియవు కదా. అసలు తండ్రి అన్నటువంటి పదాన్ని కూడా పరిచయం చేసింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభులు వారు. ఏమండి దేవుడు ఎవరో కాదు, నీకు తండ్రి అని బయలుపరిచాడు. ఇవన్నీ బయలుపరిచినా కూడా మాకు దేవుడు తండ్రి కాదంటే ఎలా చెప్పండి? నేను బయలుపరిచినా కూడా నువ్వు తప్పుడు బోధలలో ఉంటే ఎలా చెప్పండి? ఏమండి సమస్తాన్ని మర్మములు అని బైబిల్లో లేనివి చెప్పకూడదు. మర్మాలు చెబుతున్నామని బైబిల్లో లేనిటి చెప్తున్నారు ఈరోజు బోధకులు. ఏమండి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినటువంటి 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి మాటలు మాత్రమే చెప్పాలి. 39 పుస్తకాలు పాత నిబంధన గ్రంథములో ఉంటే, 27 పుస్తకాలు ఏమన్నా క్రొత్త నిబంధన గ్రంథములో ఉంటే, ఈ 39, 27 కలిపి 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుని మహాజ్ఞానపు సంగతులు దేవుడు మనకు బయలుపరిచాడు. అందుకే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఒకటి చెప్పేశాడు, ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ నాకు దర్శనాలు వస్తాయంటే ఎలా చెప్పండి? ఇప్పుడు నాకు దేవుడు దర్శనంలో కనపడ్డాడు అంటే ఎలా చెప్పండి? ఏమంటే దర్శనాల గురించి, స్వస్థతల గురించి, సూచక క్రియల గురించి, అద్భుతాల గురించి ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి చాలామంది. ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఏమండి అన్నీ నెరవేర్చాడు, అన్నీ నెరవేరాయి. దేవుని మర్మములు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పూర్తి చేశాడు. ఏమండి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఇప్పుడు చెప్పండి దేవుని మర్మం అంటే ఏంటి? ఏమండి దేవుని జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారినే మనకు తెలియపరిచాడే, ఆయనే మనకు ఇచ్చేశాడే. ఇప్పుడు ఆయనను పొందుకున్న మనము ఇంకా మర్మాలలోనే ఉండిపోదామా? ఏమండి తెలియపరచబడినటువంటి సమస్తాన్ని సంపూర్ణంగా మన కోసం రాయించాడు. ఆ మాటలు తెలుసుకున్న మనము ఇప్పుడు బైబిల్ను చదివి ఆ మహాజ్ఞానపు సంగతులు తెలుసుకొని ఆనందముతో సత్యవాక్యాన్ని ప్రకటించాలి. అందుకే చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో ప్రకటించండి, చెవిలో చెప్పినటువంటి మాటలను మీరు మేడల మీద ప్రకటించండి. ఇక మీరు ప్రకటించటమే. మర్మాలు అని ఏమండి తప్పుడు బోధలతో ఏమండి ప్రజలను తప్పుడు ఆలోచనలలో పాతాళానికి తీసుకువెళ్ళే బోధలు మాత్రము మనం చేయకూడదు. దేవుని మర్మము బయలుపరచబడి ఉన్నది. అదంతా కూడా ఏమండి ఒక్కొక్కటిగా బైబిల్లో ఏమండి ఈ రహస్యాలన్నీ బైబిల్లో మనం మెయిన్ రెఫరెన్సులను ఏమండి ఎగ్జామ్ రూపంలో రాసి ఉన్నతమైనటువంటి మార్కులతో మీరందరూ పాస్ కావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, మరి ఇంత చక్కని అవకాశాన్ని దేవుడు మరి నాకు కల్పించినందుకు, మరి అలాగే ఈ అవకాశాన్ని
మరి నాకు అందించినందుకు మరి సంఘానికి దైవ సేవకులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవ, కొన్ని సంగతులు మాత్రమే ఇదిగోనైనా మరి తరాలలోను యుగాలలోను మరుగు చేయబడినటువంటి సంగతులను ఈ తరములో ఇదిగోనైనా మాకు తెలియపరిచినటువంటి నీ కుమారుని బట్టి వందనాలైనా. ఆయన బోధలు విన్నటువంటి అపోస్తులు అనేక సంగతులు మాకు ఇదిగోనైనా మరుగుపరిచినటువంటి సంగతులను మాకు తెలియపరిచారు. తెలుసుకున్నటువంటి మేము ఈ సంగతులను చెప్పి అనేక ఆత్మల రక్షణలో మేము ఎల్లప్పుడూ ఉండుటకు సహాయం చేయండి. మరి సంఘాన్ని దీవించండి, సంఘానికి వస్తున్న నీ పిల్లలను దీవించండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పిల్లరా, మరి ఈ గురువారపు బైబిల్ క్లాసులో దేవుని మర్మము అనే ఒక చక్కటి పాఠాన్ని మనందరికీ సవివరము